అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాన్న వదిలేసి వెళ్ళిన చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీన పడిపోయింది. గదిలోని అటు ఇటు నడవటానికి గోడ ఆసరా అవసరమవుతోంది. తన చేతులు పడిన చోట గోడ మీద ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతోంది, గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది. ఆమె కంప్లైంట్ కూడా అదే. ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద. నా భార్య నా మీద అరిచింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను. ఒకరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మంచం మీద పడిపోయాడు. తరువాత కొన్నాళ్ళకి కన్ను మూశాడు. నాలో అదే దోషభావన. ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోయాను. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు, అరిచాడు. ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్గా కూడా ఆలోచించేవాళ్ళు. మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైన్ను మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు. వాళ్లకు అసలు కథ తెలియదు కదా. తెలిస్తే నన్ను ఎంత అసహించుకున్న వాళ్ళు. కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయస్సు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది. నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలుస్తోంది. ఎందుకు అనిపించిందో తెలియదు. గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను. ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు, పడిపోతావని మందలించాడు. మనవరాలు వచ్చింది. నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే బాధ. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ. నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలని ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామె ఆ స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో తరువాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది. పెద్దవాళ్ళని గౌరవించడం మన ధర్మం. పెద్దవాళ్ళు మనతో జీవితకాలం ఉండిపోరు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళని గౌరవ మర్యాదలతో చూసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.